వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. నిన్న మనకి DBMS ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజు హాలిడే. రేపు జావా ఎగ్జామ్ ఉంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా. ఈరోజు పొద్దున్నే 7కి అలారం పెట్టుకొని 7:30కి లేచా. వెళ్ళి మాంగ్ అడుక్కొని మన హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి 8 వచ్చి కొద్దిసేపు ఎడిట్ చేసి వీడియోని 10 స్టార్ట్ చేద్దాం అనుకున్నా ప్రిపరేషన్. కానీ హోటల్ దగ్గరికి వెళ్తే కొద్దిగా పార్సిల్ వచ్చి పనుండి ఇక నేను ఇంటికి వచ్చేటప్పటికి 10:15 అయింది. నిన్న DBMS ప్రిపరేషన్ 12కి స్టార్ట్ చేశాను. మొన్న 12కి స్టార్ట్ చేస్తే 4వ యూనిట్ ఇంకా అయిపోలేదు. సో ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి 4వ యూనిట్ అస్సాం అయిపోయింది. అట్లా కాకుండా ఉండాలని ఈరోజు 2 గంటల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎట్లా అయింది. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. ఫస్ట్ యూనిట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 12 కల్లా అయిపోకూడదు. 12 గంటన్నారంటే అయిపోదు. 12:30 కల్లా అయిపోకూడదు ఫస్ట్ యూనిట్. ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారంట, ఆటోలో వచ్చారు, దగ్గరకు వస్తున్నారు. ఆటోలో ఏ మూటలు ఉన్నాయంట, బియ్యం మూటలు దించాలి, కిందకి రా అన్నారు. ఇప్పుడు వెళ్ళి దించి పైకి తీసుకొని వచ్చి ఆ తర్వాత మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసేద్దాం. ఈవినింగ్ వేడి వేడి చపాతి వేస్ట్ పండ్ల మూడి లక్ష్మి. పొద్దున హోటల్ దగ్గర పూరీ పిండి మిగిలిందని చెప్పేసి దాంతో ఇప్పుడు చపాతీ చేసి పెట్టారు. ఏంది ఊర్లో ముచ్చట్లో? బాగానే ఉంది. మా ఇంటికాడ అరుగు చేసాం, మళ్ళీ ఫుల్ అయిపోయారు. పోతారు కథలు. అయ్యో లక్ష్మణ్ పోయారే, అయ్యో అయ్యో లక్ష్మి అంటే మా ముచ్చట్లు చెప్పేదే. అరుగు మీద ఇప్పుడు బోరు కొడుతుంది అనుకుంటారా? పల్లెటూరుకి అరిగే అందాలే. ది నెక్స్ట్ డే. అరే ప్రిపేర్ అయిన చాలే, రండ్రా ఇంకా. టైము 1 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చా, ఎగ్జామ్ అయిపోయింది. అన్నం పెట్టే. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. ముందు ఒక పంచర్ షాప్ ఉన్నట్టుంది. పోనీ అన్న క్లోజ్ చేసే టైం అయింది. ఫాస్ట్ గా ఓపెన్ చేద్దాం మళ్ళీ. అన్న పంచర్ షాప్ ఉంది బ్రదర్. ఎవడో తాగి సీసా పడేసిండు, మన బండికి ఏం పంచర్ పడదు. కొన్నిసార్లు సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? చిల్ అవ్వాలి. హే ప్రభు, హరే రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి, క్యా హువా? పంచర్ హువా. హే ప్రభు, హరే రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి, క్యా హువా? క్యా హువా? పంచర్ హువా రే, పంచర్ హువా. మేము ఏదో పని మీద గార్డెన్స్ లో తిరుగుతా ఉంటే ఎవరో ముందు చేసా పగల కొట్టి రోడ్డు మీద ఆడబడేసారు. పంచర్ పడింది బండి. టైర్ కి 10:30 అవుతుంది నైట్. అదేదో ట్యూబ్లెస్ టైర్ కాబట్టి మేము దాన్ని వేసుకొని గుంటూరు మొత్తం తిరుగుతున్నాం. కానీ ట్యూబ్ టైర్ అయ్యింటే ఏంది మా పరిస్థితి ఏంటి? నైట్ 10-10:30 అవుతుంది. కొద్దిగా తాగే వాళ్ళు కొద్దిగా కాన్షియస్ గా తాగండి అమ్మా. ఇలా అయితే ఎలాగా చెప్పండి? తాగండి బ్రో, తాగండి, కాదనట్లే. తాగి పగల కొట్టడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు మా లాంటి అమాయకులు బయటే అవ్వట్లేదు. అర్ధరేది రోడ్డు మీద వస్తామయ్యాం బ్రో. 10:30 అవుతుంది టైం. స్నానం చేయలేదు, అన్నం తినలేదు. ఏందంటావు? మీరు మాత్రం బ్రహ్మాండంగా చుక్కా ముక్కా తిన్నారు, పగలు కొట్టారు, పడేశారు. వాడేమో వెనక అల్లాడిపోతున్నాడు ఆ బండి. పోయాం మోసం. క్లోజ్ చేసింది. ఇక్కడే కదా? అక్కడే. ఏంటదన్న అది? ఇక అది గుచ్చేస్తే అయిపోయినట్టేనా పంచరు? రబ్బరు వెళ్ళి మెల్ట్ అవుతుంది లోపల, గాలి మీద అలా మెల్ట్ అవుతుంది. ఓన్లీ 2+కే ఇంకా అది.
గట్టి పట్టు వదలదా. ఏదన్నా పంచులుంటే బుడకలు వస్తాయా? ఆగపోతే కొట్టేసి బయటికి. ఇప్పుడు వేసిన పంచర్ ఇది, లేదా పచ్చి రబ్బర్ అంట. రబ్బర్ ఇట్లా దోపేస్తే చాలా అయిపోయినట్టే. ఇదివరకు ఒకసారి అదే ఏరియాలో పక్కనే పంచర్ పడింది చూడు, మళ్ళీ ఇక్కడ ఇంకో పంచర్ పడింది. ట్యూబ్లెస్ టైర్ అయితే పంచర్ పడ్డా కూడా మనం కొన్ని కిలోమీటర్లు ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ట్యూబ్ టైర్ అయితే అప్పటికప్పుడే ఫ్లాట్ టైర్ అయిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇది మన టీ స్టాల్, ఇది మన హోటల్, ఇది మొత్తం డస్ట్బిన్లు. గుంటూరులో జిఎంసీ వాళ్ళు ధర్నా చేస్తున్నారంట, అందుకని డస్ట్ అంతా ఇక్కడే ఉంచిపోయారు. 2 రోజుల నుంచి అసలు ఎవరు రావట్లేదు డస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ డస్ట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి రావాలి. ఏడో రైల్వే కట్టా పక్కన ఎక్కడో డస్ట్బిన్లు పెడతారు జిఎంసీ వాళ్ళు, ఇక అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అక్కడ పడేసి రావాలి. లేదంటే రోజు ఈవినింగ్ 6కి వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్ళేవాళ్ళు. ధర్నా కాబట్టి తప్పదు, ఇక మన పని మనమే చేసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళ ట్రాలీ ఇది, దీన్ని లాక్కొని వాళ్ళు ఇప్పుడు కొంట్లో పడేవు. లైట్ పడుతుంది, కుక్కలు ఎవరు పడతాయి చూడు. అయ్యో కుక్కలు కూడా అరుస్తున్నాయి, నేను వదిలిపెట్టి పోతానయ్యా. ఒరే వాటికి వీడికి పెట్టావు, వాటికి మొత్తం ఉరుగుతున్నాయి అయ్యి. పాడు జీవితం ఏ ప్రభు, ఉండు గట్టి పట్టుకో పని అలా రావాలమ్మా రావాలి. చెత్త పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. గట్టిగా పట్టు హైలొస్తా. దొంగలు వచ్చారమ్మా. పాడు జీవితము యవ్వనము 3 నాళ్ళ ముచ్చట కదరా. అవనమ్మ చెత్తుంది మా ఇంట్లో. ఈ చెత్త కాడికి వచ్చా చెత్త పడేద్దామని. నేను ఒక్కనే ఉన్నా, కుక్కలన్నీ నన్ను సరికిలేస్తున్నాయి. క్యారే చిమ్టూస్, మీరెంతమంది ఉన్నా వీరుడు ఒక్కడు చాలు. వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి టైం 11:30 అయింది. అందరు స్లీపింగ్. గుడ్ నైట్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.